వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు సాధించిన అనేక ఘనతల్లో ఒకటేమిటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ చర్చను అధపాతాళానికి తీసుకువెళ్ళటం. వైసీపీ పుణ్యమా అని విమర్శ ప్రతి విమర్శ తిట్ల పురాణంగా మారింది. ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ రాజకీయ సంవాదాన్ని వ్యక్తిగత దోషుల దుర్గంధంగా మార్చారు. ప్రెస్ కాన్ఫరెన్స్లు రాజకీయ ప్రత్యర్థులపై బకెట్ల కొద్దీ బురద చల్లటానికి ఉపయోగపడుతున్నాయి. ఎటువంటి పదవుల్లో ఉన్నారన్న దానితో నిమిత్తం లేకుండా ఈ దిగజారుడు సర్వవ్యాప్తంగా కనబడుతుంది. ఇందులో వారు వీరు అని లేదు, అందరూ ఆతానులో ముక్కలే, కాస్త ఎక్కువ తక్కువ అంతే. తమ్మినేని సీతారాం శాసనసభ స్పీకర్, రాజ్యాంగపరంగా ఉన్నతమైన పదవి. ఆయన తన పరిధి దాటి రాజకీయాలు మాట్లాడటమే కాదు, దానికి వాడే భాష వింటే మనల్ని మనం నిందించుకోవటం తప్ప ఏం చేయలేం. ఏకంగా అసెంబ్లీలోనే ప్రతిపక్ష సభ్యులను యూజ్లెస్ ఫెలోస్ అనగలిగిన వ్యక్తి ఆయన. విజయసాయిరెడ్డి విద్యాధికుడు, రాజ్యసభ సభ్యుడు. రాజ్యసభ అంటే పెద్దల సభ. చంద్రబాబును లోకేష్ను విమర్శించేందుకు ఆయన ట్విట్టర్లో వాడే పదజాలం చూస్తే మన కర్మ అని అనుకోవటం మినహా మరొక దారి లేదు. అమరావతి R5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన సభలో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్లాలను మార్చుతాడు అన్నారు. అంతటితో ఆకుండా తార్చుతాడు అని కూడా అన్నారు. చంద్రబాబును ముసలి నక్క అన్నారు. శవాలను పీకు తింటాడు అన్నారు. లోకేష్ను ఊరపంది అన్నాడు. ఈ అందరినీ కలిపి చిత్తకార్తె కుక్కలు అని అన్నాడు. వేదికపై కూర్చుని ఉన్న ముఖ్యమంత్రి జగన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ రమేష్ దండకాన్ని ఆస్వాదించారు. గతంలో తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజును ఉద్దేశించి ఏకంగా అసెంబ్లీలోనే జోగి రమేష్ దూషణకు దిగాడు. ఆ మాటలు విన్న తర్వాత ముఖ్యమంత్రి లేచి జోగిపై అభిమానం పెరిగిందని మెచ్చుకున్నారు. మెచ్చుకోలతో ఆగకుండా మంత్రి పదవి కట్టబెట్టారు. ఈ ఉదాహరణ చూసిన తర్వాత ప్రత్యర్థులపై పచ్చి బూతులతో విరుచుకుపడటం వల్ల తమ అధినేత అభిమానం చూరగొనొచ్చని వైసీపీ నేతలు భావించకుండా ఎందుకుంటారు? శాసనసభ పవిత్రతను అధికారపక్షం సభ్యులు వాడే పదజాలం ఏ స్థాయికి దించింది చూస్తున్నాం కదా. సభ్యురాలు కాని ఒక మహిళపై దుర్మార్గమైన అపనింద వేయటానికి శాసనసభను వాడుకున్నవారు ఇక దేనికి వెనకాడతారు? ఈ మధ్య ఋషికొండ తవ్వకాల విషయంలో పవన్ కళ్యాణ్ విమర్శకు పర్యాటక శాఖ మంత్రి రోజా స్పందించారు. ఆమె చేసిన విమర్శ, ఏడాదికి 3 పంటలు పండే 33,000 ఎకరాలు చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి లాక్కున్నప్పుడు పవన్ కళ్యాణ్ నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా? మనం ఏమనుకోవాలి ఆమె ఉద్దేశం? అదే పవన్ కళ్యాణ్కు మాజీ మంత్రి పేర్ని నాని ఒక సలహా ఇచ్చారు. చిరంజీవిని చూసి నేర్చుకో, రాజకీయాలు పనికిరావు అనుకుని అన్నీ మూసుకున్నాడు, సినిమాలు చేసుకుంటున్నాడు. ఇది ఏ రకమైన విమర్శ? ఆయన మంత్రిగా ఉండగా శాసనసభలో అచ్చెన్నాయుడిని ఉద్దేశించి ఒకసారి నీ అమ్మ అన్నారు. ప్రత్యర్థులను ఉద్దేశించి ఏకంగా ముఖ్యమంత్రే నా వెంట్రుక కూడా పీకలేరు అనటం ఎలాంటి సందేశం? ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా? పార్టీ అధినేత బహిరంగ వర్తన అలా ఉన్నప్పుడు ఆయన అనుచరుల నుంచి ఏం ఆశించగలం? రాజకీయ ప్రత్యర్థులపై బూతులతో విరుచుకుపడే వైసీపీ నేతలందరికీ పేర్లు ఇక్కడ రాయలేం. కానీ కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారి గురించి ప్రస్తావించకపోతే వారికి మనం అన్యాయం చేసినట్లు లెక్క. టీడీపీలో కూడా అభ్యంతరకరమైన పదజాలం వాడేవారు మొదటి నుంచి ఉన్నారు. అయితే వైసీపీ వచ్చిన తర్వాత వారు నెలకొల్పిన ప్రమాణాల వల్ల సహజంగానే ప్రతిపక్షం కూడా పోటీ పడటం మొదలైంది. అయ్యన్న పాత్రుడు, బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు మేమేం తక్కువ తినలేదని నిరూపించేందుకు బాగానే తాపత్రయపడుతూ ఉంటారు. ఎంత పోటీ పడినా కానీ కొడాలి నాని వంటి కొందరి వైసీపీ నేతలకు ఎవరూ సాటి రాలేరు. వైసీపీ తరపున మీడియాను ఉద్దేశించి మాట్లాడటం అనేది పూర్తిగా వ్యవస్థీకృతమైన వ్యవహారం. ఏ అంశంపై ఎవరు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అన్నది నిర్ణయించడానికి పార్టీలో ఒక యంత్రాంగం ఉంది. సచివాలయంలోనైనా తాడేపల్లి ప్యాలెస్లోనైనా జగన్కు అందుబాటులో కూర్చునే జీవిడి కృష్ణమోహన్ అనే ఒక మాజీ జర్నలిస్టు ఆ యంత్రాంగానికి అధిపతి. ఈనాడు నుంచి సాక్షికి వచ్చిన కృష్ణమోహన్ త్వరలోనే వైసీపీ మీడియా విభాగానికి అధిపతి అయ్యారు. జగన్ అభిమానం చూరగొన్నారు. బహిరంగంగా జగన్ మాట్లాడే ప్రతి మాట వెనుక కృష్ణమోహన్ బుర్ర ఉంటుంది.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ను తనకు కమ్యూనికేషన్స్ సలహాదారుగా నియమించుకున్నారు. కృష్ణమోహన్ సారథ్యంలో పనిచేసే విభాగం ఈ మీడియా వ్యవహారాలు మొత్తం చూస్తుంది. పార్టీ ప్రెస్ మీట్లో మాట్లాడే నేతలను ఎంపిక చేసే విషయం బుల్లెట్ పాయింట్ల రూపంలో అందించడం వారి పని. అయితే తిరుగుబాటు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ మధ్య విస్మయం కలిగించే ఒక విషయం చెప్పారు. ఎలాంటి పదజాలం వాడాలన్నది కూడా కృష్ణమోహన్ నిర్ణయిస్తారట. ఈ మాట నిజమైతే రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి పరుష పదజాలం, దూషణలు, బూతులు వాడాలన్నది వైసీపీ అగ్రనాయకత్వం స్థాయిలో నిర్ణయించారనుకోవాలి. ఇటీవల కాలంలో ఏం పీకుతారు అని ప్రత్యర్థులను ప్రశ్నించడం సర్వసాధారణం అయిపోయింది. మరీ శోషనీయమైన విషయం ఏమిటంటే ఈ పీకటం అనే అశ్లీల ప్రయోగాన్ని మీడియా కూడా స్వీకరించింది. తొక్క అనే అశ్లీల పదాన్ని మీడియా చాలా కాలంగా వాడుతుంది. ప్రభుత్వం వైపు నుంచి విమర్శకు ప్రతి విమర్శ, వివరణ ఉండటం లేదు. తీవ్రమైన ఎదురుదాడి వస్తుంది. మూకుమ్మడిగా 5-6 దాడికి దిగుతున్నారు. ఈ హోరులో అసలు విషయం మరుగున పడుతుంది. అవసరమైన దానికన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్న న్యూస్ ఛానళ్ళు వాటికి మేత ఉండాలి కాబట్టి ప్రతి అడ్డగోలు విమర్శకు మీడియాలో చోటు దొరుకుతుంది. తామరతుంపరగా పెరిగిపోయిన సోషల్ మీడియా ఈ మురికిని సంచలనాత్మకంగా మార్చి పబ్బం గడుపుకుంటుంది. పబ్లిక్ డిస్కోర్స్ ఈ స్థాయికి దిగజారినప్పుడు దీని ప్రభావం సమాజం మీద పడకుండా పోదు కదా. ఒక అశ్లీల పదప్రయోగం మొదటిసారి విన్నప్పుడు చిచ్చి అనుకుంటాం. ఆ ప్రయోగం పదే పదే జరిగినప్పుడు దానికి సాధారణ తత్వం చేకూరుతుంది. క్రమేపీ అశ్లీలతకు సహజ ఆమోదం దొరుకుతుంది. ప్రస్తుతం తెలుగు సమాజం ఆ పయనంలోనే ఉంది. ఆ పయనం వేగంగా జరిగేందుకు వైసీపీ నేతలు తమ శక్తియుక్తులతో తోడ్పడుతున్నారు. మన నేతలు జత చేస్తున్న మంచి ఇంత సొగసుగా ఉన్నప్పుడు వీరి పాలనా విధానాలు మాత్రం మంచిగా ఎందుకుంటాయి? ప్రజా జీవితంలో ఇంత చౌకబారుతనాన్ని సహించబోమని మనం చెప్పగలగాలి. లేకపోతే ఈ జబ్బు మహమ్మారిగా మారి అందరికీ అంటుకుంటుంది. రాజకీయ నాయకుల నుంచి మర్యాదతో, సభ్యతతో కూడిన విమర్శకు మాత్రమే సమాజంలో చోటుంటుందని, అలాంటి విమర్శను మాత్రమే స్వీకరిస్తామని నిర్విఘ్నంగా చెప్పే పౌర సంఘాలు తయారు కావాలి. ఈ పౌర సంఘాలు విమర్శ చేసే నేతకు రేటింగ్ ఇవ్వటం వంటి ఏదో ఒక పద్ధతి మొదలు పెట్టాలి. సినిమాలకు, ఆఖరికి బూతులకు కూడా రేటింగ్ ఉన్నప్పుడు మన జీవితాలను నేరుగా ప్రభావితం చేసే రాజకీయ విమర్శకు రేటింగ్ ఉండటం తప్పేలవుతుంది? మన ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో ఉండే టీవీ సెట్లో ప్రవేశించేందుకు ఎవరు అర్హులో తేల్చే హక్కు మనకు కాకపోతే ఎవరికి ఉంటుంది? అది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది.